భయపెట్టే రాక్షసులు, విచిత్రమైన వింత జీవులు, అంతులేని సంపద, దాచిపెట్టిన ఖజానా, దుష్టశక్తులుండే ప్రదేశం, ఎవరూ వెళ్ళలేని ప్రదేశాలు. ఈ ప్రపంచమే అంతుచిక్కని మాయా మర్మం. కొంతమంది వ్యక్తులు వాటిని దక్కించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేరే వేటాడే వేటగాళ్ళు. Departure and Friends. Whale Island. గాని ఇంకా వదలకుండా భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? అవును, వారం రోజులుగా వదలకుండా ఆ పని మీదే ఉన్నాడు. అలా వాడు కరెక్ట్ గా పట్టుకున్నాడంటే నువ్వు హంటర్ ఎగ్జామ్ రాస్తావని చెప్పావు కదా. బుద్ధి తక్కువతనం కదా ఇది. ఆ రాక్షసుని పట్టుకోవడం పెద్ద పెద్ద వాళ్ళ వల్లే కుదరలేదు. ఈ పిల్లడికి ఎలా సాధ్యం అనుకుంటున్నారు చెప్పండి? మీటోసాన్కి అస్సలే ఇష్టం లేదనుకుంటా హంటర్ ఎగ్జామ్ రాయడం తను. కానీ గానింగ్ లో ఉండే పెద్ద మనిషి కూడా ఈ వయసులో ఉన్నప్పుడే కదా పట్టుకున్నాడు. వీడి వల్ల అది కాదు. పట్టుకున్నాను. అవును 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 అవును, నా దగ్గర బాగా ఇరుకుంది. ఏంటి ఇంత పెద్దదా? ఇదేనా భగవంతుడు అంటే? 20 ఏళ్ళుగా ఎవరు దీన్ని పట్టుకోలేదు. నిజంగానా? అప్పట్లో గాని తండ్రి గారే కదా దీన్ని పట్టుకున్నారు. అందుకనే కొడుకు కూడా పట్టుకోగలిగాడు. ఏంటిది? గాన్ నిజంగానే దీన్ని పట్టుకున్నాడా? ఏంటి చూడు మీతో. మీతోసా చూసారా, నేను చెప్పినట్టే దాన్ని పట్టుకున్నాను. ఇప్పుడు నాకు హంటర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా కదా. నేను బాగా చేస్తాను. నేను ఖచ్చితంగా హంటరే చూపిస్తాను. అది రక్తంలోనే మునిగిపోయింది. ఆ రాక్షస చేపని ఎవ్వరూ పట్టుకోలేరు. దాన్ని 12 ఏళ్లలో గింగ్ పట్టుకున్నాడు. ఇప్పుడు తన కొడుకు అదే వయసులో అలాగే చేస్తున్నాడు. తన కళ్ళని చూస్తే అచ్చం తన తండ్రి కళ్ళని చూసినట్టుగా అనిపిస్తుంది. దీని గురించి నేనేమనుకుంటున్నానంటే ఇంతకు మించి తనని మనం ఆపొద్దు.
బాగా ఆలోచించావా గాన్? నీ చిన్నప్పుడే హంటర్ అవ్వాలని మీ నాన్న నిన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాకు తెలుసు. నిన్ను పెంచకుండా ఆయన హంటర్ అవ్వాలని వెళ్ళిపోయారు. మంచి విషయమే కదా. ఆ? హంటర్ అవ్వాలని వెళ్ళడం చాలా మంచి విషయం కదా. వదిలేసి వెళ్ళటం తప్పు కాదు. అది ఎంత ప్రమాదకరమైన పనో తెలుసా? నీకు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఏమైనా జరగచ్చు. నీకు అర్థమైందా? నాకు తెలీదు, కానీ చాలా తెలుసుకోవాలి. నేను ఎందుకు హంటర్ అవ్వాలనుకుంటున్నానంటే ఎందుకని నాన్నగారికి అది ముఖ్యం తెలుసుకోవడానికి. నువ్వు నిజంగానే జింక్ కొడుకువే. ఖచ్చితంగా నేను ఎగ్జామ్ పాస్ అవుతాను. ఎగ్జామ్ పాస్ అయ్యి నేను హంటర్ అవుతాను. నువ్వు చెప్పినట్టు జాగ్రత్తగా తిరిగిరా. నాకు ప్రామిస్ చేస్తావా? ఖచ్చితంగా. మనం ఇప్పుడు పింకీ ప్రామిస్ చేసుకుంటున్నాం. ఎవరైతే పింకీ ప్రామిస్ ని కాపాడలేదో వాళ్ళు 1000 సుదులు మింగాలి. ఇది నేను మీకు ఇచ్చే ముద్దు. God. థ్యాంక్ యూ మిటోసా. తిరిగి వచ్చే మళ్ళీ, సరేనా? నీకంతా మంచి జరుగుతుంది. ప్రపంచంలోనే గొప్ప హంటర్ అవబోతున్నాను. నేను ఈ ప్రపంచంలోనే బెస్ట్ హంటర్ అయ్యాకే తిరిగి వస్తాను. ఈ లోకంలోనే పెద్ద హంటర్ అంట. ఈ అబ్బాయి మనల్ని పట్టించుకోడేంటి? ప్రతి సంవత్సరము లక్షల్లో ప్రజలు అర్హత ఉన్నోళ్ళు ఈ పరీక్షలకు వస్తున్నారు, కానీ కొంతమంది అందులో పనికొస్తారు. ఇదంతా విన్న తర్వాత భయపడి పారిపోమాకు నువ్వు. ఏం చేస్తున్నావు కట్సు? నువ్వు ఇలాగే చేసావే అనుకో, ఎప్పటికీ మంచి సైనికుడివి కాలేవు. ఒక్క దెబ్బకి ఇలా అయిపోతే ఎలాగా? ఏం చేస్తున్నారు అక్కడ? మర్యాదగా వెళ్ళిపోండి. ఓకే సార్. నేను చెప్పేది వినిపించట్లేదా? ఓ బాక్స్ ని తీసిపెట్టు. అలాగే కెప్టెన్. ఒక నిమిషం. థ్యాంక్ యూ. తుఫాన్ రాబోతుంది. సుడిగాలి వస్తుందని నువ్వెలా చెప్పగలవు? అదుగు ఆ పక్షులే చెప్తున్నాయి. ఏంటి? అది కాకుండా ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది. నిజమే, నేను వాసనని బట్టి చెప్తున్నా. ఏంటి కుర్రాడు ఇలా చేస్తున్నాడు? ఆ కళ్ళు, ఒకవేళ ఇతను కెప్టెన్, మన తెరచాప పడవ ఎక్కువసేపు తట్టుకోలేదు. మనం తెరలను తగ్గించాలి.
మూర్ఖంగా మాట్లాడకు. ఇప్పుడే కదా అసలు మజా మొదలయ్యేది. ఇప్పుడు చూడు, పని మొదలు పెడదాం. పైకెగురుదా. వలలు నేను ఊహించినట్టుగా లేవు. హే, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. ఓ, ఏంటిదంతా? ఇంత దద్దమ్మలా ఉన్నారేంటి? వింతగా ఉంది. ఒక్కరు కూడా లేచి నిలబడలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళంతా హంటర్ ఎగ్జామ్ రాయబోతున్నారు. తలుచుకుంటుంటే నేను నవ్వు ఆగడం లేదు. ఇదిగో ఇది తినండి. ఇది నమ్మిలి తిన్నారంటే మీకు బాగా అవుతుంది. ఇదిగో తెస్తున్నా, నాగండి. ఓ, ఓ, ఆ అబ్బాయి ఓ, ఈ యాపిల్ ఏంటి ఎంత పుల్లగా ఉంది? అదే కదా, కొద్ది మంది ఇందులో చాలా విచిత్రంగా ఉన్నారు. తెలుస్తూనే ఉంది. కొంచెం తప్పండి. మంచినీళ్ళు. చాలా థ్యాంక్స్. ఇది మొత్తం తాగండి. కట్ సుసన్, మీ సహాయానికి చాలా థ్యాంక్స్. అన్నిటికంటే ముందు మీ పేరేమిటో చెప్తే బాగుంటుంది. నేనే గాన్. నా పేరు కురాపిక. నా పేరు లియోరియో. మీరు హంటర్ కావడానికి కారణం తెలుసుకోవచ్చా? హే, నువ్విక్కడ ఎగ్జామినర్ కాకపోతే నన్ను ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నావు? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. మా నాన్నగారు కూడా ఒక హంటరే. ఓ, నేను తిమింగలం దీవి వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా నాన్నకి హంటర్ అవ్వాలని ఎందుకు అంత ఇష్టమో తెలుసుకోవడానికే. తిమింగలం దీవా? అలాగైతే తను జింక్స్ అన్నీ అయి ఉంటాడు. చివరికి అనుకున్న రోజు వచ్చేసింది. ఏయ్ చిన్నపిల్లడా, నువ్వెందుకు అతను అడిగేదానికి సమాధానం చెప్తున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చారనే కదా అడిగారు. నువ్వు అసలు టీంతో పాటు కలిసి నడవ్వా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అస్సలు చెప్పను. లియోరియో చెప్పేది కూడా కరెక్ట్ గా ఉంది. ఏంటి? ఏయ్, నువ్వు నాకంటే చిన్నోడవే కదా, కొంచెం మర్యాదగా మాట్లాడు, సరేనా? అనవసరమైన ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం చెప్పడం అస్సలు నచ్చదు. ఏయ్, నేను చెప్పేది వినబడుతోందా? ఏవైనా సరే మోసం చేయడం అనేది క్షమించరాని తప్పు. అందువల్ల నేనిప్పుడు నిజం చెప్పానంటే నా రహస్యాలన్నిటినీ మీ అందరి ముందు నేను బయట పెట్టినట్టు అవుతుంది. తెలుసుకోండి. ఇందువల్లే దీనికి నేను సమాధానం చెప్పలేను. ఏయ్, నిన్నే, నేను చెప్పేది కాస్త విను. నిజం చెప్పాలంటే నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. హే కట్సు, చెప్పండి కెప్టెన్. నువ్వేం చేస్తావంటే ఎగ్జామ్స్ బోర్డు దగ్గర మరొక ఇద్దరి పని కూడా అయిపోయిందని చెప్పు. ఏమంటున్నావు? ఇంకా మీరు కనిపెట్టలేకపోయారా? హంటర్ ఎగ్జామ్ ఎప్పుడో మొదలైపోయింది. ఏంటి? చాలా మంది హంటర్ కావాలని కలలు కంటున్నారు, ఆ ఆకాశంలోని నక్షత్రాల మాదిరిగా. ఎగ్జామినర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరికి అర్హత ఉందా లేదా అని చెప్పడం సాధ్యం కాదు. అందుకని వాళ్ళు మాలాంటి వాళ్ళని తీసుకున్నారు. అవసరమైన వాళ్ళని మాత్రమే తీసుకొని అక్కడికి పంపిస్తాం. ఇక్కడ ఉండే వాళ్లలో ఏ ఒక్కరికి అక్కడికి వెళ్లే అర్హత లేదని ఇప్పుడే తెలిసింది. ఒక చిన్న సుడిగాలిని హ్యాండిల్ చేయలేకపోయారు. అలాంటి వీళ్ళు ఎగ్జామ్ లో ఎలా పాస్ కాగలుగుతారు? చెప్పాలంటే మీరందరూ ఇందులో విజయం సాధిస్తేనే నెక్స్ట్ ఎగ్జామ్ కు వెళ్ళగలుగుతారు. బహుశా అర్థమైందనుకుంటాను. అందుకని ఇప్పటికైనా బాగా ఆలోచించి జవాబు చెప్పండి. మీరు విన్నారా? ఇది నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. కుర్తా కుటుంబంలో ఇప్పుడు నేను మాత్రం బతికున్నాను.
4 సంవత్సరాల క్రితం కొంతమంది దుర్మార్గుల వల్ల మా కుటుంబం మొత్తం నాశనమైంది. నేను ఒంటరి ఆ ఫ్యాంటమ్ ట్రూప్ ని అంతం చేసి తీరుతాను. ఇందుకే నువ్వు హంటర్ కావాలనుకుంటున్నావా? ప్యాంథమ్ గ్రూప్ సంగతి నీకు బహుశా తెలుసు అనుకుంటాను. పెద్ద పెద్ద హంటర్స్ కూడా వాళ్ళని ఏమీ చేయలేరు. మీరు ప్రాణాలు కోల్పోవలసి ఉంటుంది. చావు అంటే నాకు అస్సలు భయం లేదు. నేను భయపడే ఏకైక విషయం నా కోపాన్ని చూసి. నా జీవితం ఉన్నంత వరకు నా కోపం మారదు. నువ్వు పగ తీర్చుకోవడం కోసమే కదా వచ్చా. దానికోసం నువ్వు హంటర్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు కదా. ఇప్పటి వరకు నేను విన్న దాంట్లో ఇదే బుద్ధి తక్కువ ప్రశ్న. లియోరియో, లియోరియో సాన్ అని పిలువు. హంటర్స్ మాత్రమే కొన్ని ప్రదేశాలకు వెళ్ళగలరు. సమాచారం అప్పుడే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఆ అవకాశం లేదు. ఇంకా చాలా ఉన్నాయి. నీ బుర్రను అస్సలు ఉపయోగించమనుకుంటా కదా లియోరియో. హే లియోరియో-san, మీరెందుకు హంటర్ అవ్వాలనుకుంటున్నారు? ఏంటి నేనా? సింపుల్ గా చెప్పి ముగిస్తాను. డబ్బు కోసం. డబ్బే నాకంతా, అదే అంతా చేస్తుంది. ఒక పెద్ద ఇల్లు, అందమైన కారు. డబ్బుతో మనం ఎప్పుడు అన్నిటినీ కొనలేము లియోరియో. 3 సార్లు అవమానపడ్డాను. కొంచెం దూరంగా ఉంటావు. ఇంత కేవలమైన కుర్తా వారసుని ఇప్పుడే అంతం చేస్తాను, చూసుకో. ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా అంటావు? క్షమాపణ అడుగు. ఇదే లియోరియో-san. హే పిల్లలు, నేను మాట్లాడేది ఇంకా అయిపోలేదు. వాళ్ళని వెళ్ళనివ్వండి. ఒకసారి మీతో నాకు ఒక చెప్పింది. నీకు ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే వాళ్ళు ఎందుకు కోప్పడుతున్నారని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళిద్దరు ఎందుకు గొడవపడ్డారో వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం సమయం కావాలి. అందుకని వాళ్ళే మాట్లాడుకుని తీర్చుకుంటే సరిపోతుంది. కెప్టెన్, అటు చూడండి. మనం గనక అందులో చిక్కుకుంటే మన ఓడ మునిగిపోతుంది. తెరచాపని దించండి. అలాగే, నేను మీకు సాయం చేస్తాను. త్వరగా నాతో పాటు రా. దీన్ని నేను అదుపు చేస్తాను. ఫుల్లుగా మొదలు పెడదాం. ఇందులో మనం ఇరుక్కుపోతాం. నువ్వు అన్నదానికి నా దగ్గర క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ చెప్తే నిన్ను వదిలేస్తాను లియోరియో. ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ చెప్పాలి? నువ్వు నాకు మర్యాద ఇచ్చుండాలి. నేను నిన్ను క్షమాపణలేవి అడగను. అయితే నాకు వేరే దారి లేదు. చూసుకో, జాగ్రత్తగా లాగు. నువ్వు ఒక పిచ్చోడివి. నీ కాళ్ళు మేము పట్టుకొని లాక్కపోతే ఈ పాటికి నిన్ను సొరచెప్ప తినుండేది. నిజమే, నువ్వెందుకు ఇలా ఉన్నావో తెలియలేదు. కానీ మీరు నన్ను పట్టుకున్నారు కదా. ఆ? మీరిద్దరు కలిసి నన్ను కాపాడారు కదా. ఆ, అవును కదా, నువ్వు చెప్పింది నిజమే. గో. కట్సేసాన్,
చాలా చాలా థ్యాంక్స్ గా నువ్వు నా ప్రాణాన్ని కాపాడినందుకు. అదే నేను ఒంటరిగా చేయలేదు, వీళ్ళిద్దరు కలిసి నాకు సహాయం చేశారు. మీ ఇద్దరు కూడా చాలా చాలా థ్యాంక్స్. వద్దు, నువ్వు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. పర్వాలేదు, నీకేం కాలేదు, అదే సంతోషం. సరే, అలాగైతే నేను వెళ్ళి నా పని చేసుకుంటాను. ఏంటి? నీతో కోపంగా ప్రవర్తించుండకూడదు. నన్ను క్షమించు లియోరియసా. ఏంటి సడన్ గా ఎలా మారిపోయావు? తెలియని వాళ్ళు పిలిచినట్టు ఉంది. పర్వాలేదు, నన్ను లియోరియానే పిలువు. నన్ను కూడా నువ్వు క్షమించు. ఆ? నేను మాట్లాడిందంతా తప్పే, సరేనా? అంతా తప్పే. వద్దు, పర్వాలేదు. ఏయ్! ఏయ్, మీరు నాకు బాగా నచ్చారు గైస్. ఓకే, ఎగ్జామ్ రాసే ప్రదేశం చాలా దగ్గరలోనే ఉంది. నేను తొందరగా మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను, సరేనా? హా. నిజంగానా? ఇక్కడ టెస్ట్ చెప్పాను కదా, నిర్ణయం తీసుకోవాల్సింది నేను. ఇందులో మీరు ముగ్గురు పాస్ అయ్యారు. ఈ విధంగా గోన్ పయనం మొదలయ్యింది. వాళ్ళ నాన్నగారి అడుగుజాడల్లోనే తను హంటర్ కాబోతున్నాడు. తర్వాత రాబోయేది టెస్ట్ ఆఫ్ టెస్ట్. ఏం జరగబోతుందో చూద్దాం.